ఎన్నో దినాలుగా ఎదురు చూస్తా ఉన్నా కూడా కార్యం జరగట్లేదా? ఇదిగో దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. సహాయం చేయవాడు ఎవరు లేకపోవచ్చు, మనుషుల వైపు చూడకు, ఆయన్నే నమ్ముకొని ఉండు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మనుషులందరూ హేళన చేస్తారు. నువ్వు పడిపోతే, నువ్వు కృంగిపోతే వారు సంతోషిస్తారు, కానీ ప్రభు మాత్రమే నిన్ను చూసి ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. ధైర్యం తెచ్చుకుంటావా? థ్యాంక్ యూ లార్డ్. జీవితంలో కార్యం జరిగించు. ఇదిగో కృంగిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, సహాయం చేయవాడు నీకెవరు లేరేమో, నువ్వు ఎంత సొంత శక్తితో ప్రయత్నం చేస్తున్నా అది విఫలమవుతుందేమో, కానీ దేవుడు అంటున్నాడు ఈ రోజు అద్భుతం చేస్తానని. స్తుతిద్దామా? థ్యాంక్ యూ లార్డ్. నిందలో అవమానాలు సహించుకుంటూ ప్రభు వైపు చూద్దామా? నిందలో
మనుషులు ఎవరు లేరయ్యా మా పక్షమున. నేను నమ్ముకున్నాము ప్రభా, మమ్మల్ని సిగ్గుపరచమని మేము నమ్ముతున్నామయ్యా. నీ వంటి వారు ఎవరు ప్రభా? నిన్నేనే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో నీవు కార్యము జరిపిస్తున్నావని, నీ యొక్క గొప్ప మార్పు, గొప్ప అద్భుతము అడిగి ఊహించిన దానికంటే సూచక క్రియ నీవు జరిగిస్తున్నావని నమ్ముచు, మనుషులందరూ ఆశ్చర్యపోయేటువంటి కార్యం జరిగిస్తున్నావని నమ్ముచు యేసు నామమున ఇదిగో ప్రార్థిస్తున్నామయ్యా, ప్రకటిస్తున్నామయ్యా, ప్రవచిస్తున్నామయ్యా, రిసీవ్ చేసుకుంటున్నామయ్యా. ప్రభు ఈ మాటలు నెరవేర్చినందుకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇన్ జీసస్ మైటీ నేమ్.